హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు నిజంగా చాలా అద్భుతంగా దేవుడు మనతో మాట్లాడాడు. ఈ పాటలు రాసినటువంటి ప్రతి ఒక్క దైవజనుడు నిజంగా ఆ శిలువ మరణము యేసయ్య పొందుతున్నప్పుడు వాళ్ళు అక్కడే ఉండి చూచారేమో అన్నట్లుగా నాకు అనిపించింది. అద్భుతమైన పాటలు ఇవి. మేము చిన్నప్పుడు విన్న పాటలు ఇవి. ఇవి కొత్త పాటలు కాదు, ఇవి లేటెస్ట్ సాంగ్స్ కాదు, ఇవి చాలా ఓల్డ్ సాంగ్స్. నిజంగా ఎంత గొప్ప సేవకులు వాళ్ళు, ఎంత గొప్ప దైవజనులు వాళ్ళు. ఆ దైవజనులే లేకపోయింటే ఈరోజు మనము దేవుని ఇంత చక్కగా ఆరాధించే వాళ్ళం కాదేమో. ఓకే, ఈరోజు ఈ శుభ శుక్రవారం అంటే గుడ్ ఫ్రైడే. ఈరోజున మనమందరం యేసయ్యని, ఆయన మరణమును మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రపంచమంతా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. నేను ఈరోజున ఒక ఫేస్బుక్లోనో ఎక్కడో ఇన్స్టాగ్రామ్లోనో నేను ఒక పోస్ట్ చదివాను. నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది ఆ పోస్ట్ నాకు. నిన్న ఆదివారం అంటే గత ఆదివారము మట్టల ఆదివారము అంటారు. మట్టల ఆదివారం అంటే యేసయ్యని ఒక గాడిద పైన కూర్చోపెట్టి మట్టలు తీసుకొని ఆ గాడిద పైన యేసయ్య వస్తూ ఉంటే, యెరూషలేము వీధుల్లో యేసయ్య ఆ గాడిద పైన కూర్చొని యేసయ్యని ఆయన యెరూషలేము వీధుల్లో వస్తూ ఉంటే అక్కడంతా బట్టలు పరిచి హోసన్నా జయము, హోసన్నా జయము అని, యూదుల రాజైన యేసుకు జయము జయము అని యేసయ్యను ఒక రాజుగా ఆయనని కీర్తిస్తూ ఆ గాడిద పైన యేసయ్యను తీసుకొని వచ్చి యెరూషలేములో ఆయనని తీసుకొని వచ్చారు. ఆ తర్వాత రోజంట ఇదంతా జరిగింది. కానీ నేను ఆ చదివిన పోస్ట్ ఏంటంటే, ఆ మరుసటి రోజున ఆ గాడిద ఏ గాడిదైతే యేసయ్య కూర్చున్నాడో, ఏ గాడిద పైన అయితే ఆ గాడిద ఇంకొక గాడిదతో పోయి మాట్లాడుతూ ఉందంట. ఆ రెండు గాడిదల యొక్క కన్వర్జేషన్, ఆ రెండు గాడిదల యొక్క మాటలు ఎలా ఉన్నాయి అని రాశాడు అతను. ఆ గాడిద అంటా ఉందంట, నిన్న ఆదివారము నాకు బట్టలు పరిచి యెరూషలేము వీధుల్లో నాకు జేజేలు కొడుతూ నాకు స్వాగతం పలికారు. అసలు నిన్నంతా నాకు ఎంత ఘన స్వాగతం దొరికిందో తెలుసా. నిన్నంతా అసలు నా గురించి అసలు వద్దులే, హడావిడి మామూలుగా లేదు. కానీ ఈరోజు మాత్రం ఏమీ లేదు. నిన్న మాత్రం నన్ను తీసుకెళ్ళిపోయి అంత హడావిడి చేసేసారు, కానీ ఈరోజు హడావిడే లేదు, అసలు ఏంటి అని అనిందంట. అప్పుడు ఆ గాడిద అనిందంట, ఇంకొక గాడిద, నిజమే, నిన్న నీకు అంత గొప్ప ఆ కీర్తన లేకుంటే అంత హెచ్చింపు నీకు ఎందుకు వచ్చిందో తెలుసా? దానికి కారణము నీ పైన యేసయ్య ఉండటం. ఈ రోజున యేసయ్య నీ పైన లేడు కాబట్టి నీకు అవేవీ లేవు. అంటే మనకు విలువ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? మనకు విలువ ఎవరిని బట్టి వస్తుందో తెలుసా? యేసయ్యను బట్టి వస్తుంది. ఆ గాడిదకు విలువ ఆ గాడిద పైన యేసయ్య కూర్చున్నప్పుడు వచ్చింది. యేసయ్య గాడిద పైన నుండి దిగిపోయిన తర్వాత ఆ గాడిదకు విలువ లేదు. నాకు నిజంగా దేవుడు నాతో చాలా ఇదిగా నిజంగా మన జీవితాలలో ఒక విలువ, మన జీవితాలకు ఒక గుర్తింపు వచ్చేది యేసయ్య వలననే. ఆయనే లేకపోతే మన జీవితాల్లో వీఆర్ నథింగ్, వీఆర్ జీరో. ఈ జీరోకి ఎన్ని మీరు యాడ్ చేసినా, లేకుంటే ఎన్ని మీరు ఇంటూ చేసినా, ఈ జీరోతో మల్టిప్లికేషన్ చేస్తే అది జీరోనే అవుతుంది. అందుకనే
ఈ జీరోని యేసయ్య హీరోను చేశాడు. ఆయన సిలువ ద్వారా ఆయన మనల్ని హీరోని చేశాడు. అసలు యేసయ్య ఎందుకు మన కోసం చనిపోయాడు? అసలు యేసయ్య మన కోసం చనిపోవాల్సినంత అవసరం ఏముంది? జీరోలమైనటువంటి మనలను హీరోలను చేయాలని, లేకుంటే మనకు ఒక గుర్తింపునివ్వాలని ఆయన ఎందుకు అనుకున్నాడు? వై? వాట్ ఈస్ ద రీజన్? మనం అనుకుంటాం నిజమే, ఆయన మనల్ని ప్రేమించాడు, ఆయన మన పైన ప్రేమ కలిగిన వాడు కాబట్టి నిజమే. కానీ అసలు ఆయన మనల్ని ఎందుకని ప్రేమించాడు? మనల్ని ప్రేమించడానికి గల కారణం ఏంటి అంటే, దేవుడు ఆయన తన స్వహస్తములతో మానవుణ్ణి తయారు చేస్తే ఆ మానవుడు దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క సన్నిధిని కోల్పోయి పాపములో పడిపోయాడు. అందుకనే ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. చూడండి, మీరు అపరాధం అంటే మీరు అంటే ఎవరు? మనము అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉన్నాము. మనం ఎట్లాగా ఉన్న వాళ్ళము? మనము చచ్చిన వారము. ఎట్లాగా చచ్చిన వారమో తెలుసా? మన అపరాధముల చేతను పాపముల చేత మనం చచ్చిన వారము. మన అపరాధములు మన పైన ఉన్నాయి. మన పైన ఆ యొక్క పాప దోషము మన పైన ఉంది. ఆదాము దగ్గర నుండి వచ్చిన ఆ శాప భారమును మనము మోసుకొని పోతా ఉన్నాము. మన జీవితాలలో ఎందుకని చచ్చిన వారమై ఉండగా మనము చచ్చిన వారమై ఎందుకున్నామో తెలుసా? ఆ రోజున దేవుడు ఏమన్నాడంటే, ఆదాము ఈ పండు తినిన దినమున నీవు నిశ్చయముగా చచ్చెదవు అని అన్నాడు. అందుకని మనము చచ్చిపోయిన వారము. అపరాధములు, పాపములు ఏం చేసేసాయంటే మనల్ని చంపేశాయి. మనల్ని దేవుని నుండి దూరము చేసేసాయి మనల్ని. సో అపరాధములను చదువు మరొకసారి. అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. చచ్చిపోయిన మనల్ని ఆయన బ్రతికించటానికి అంటే ఈ యొక్క మరణం ఏం చేస్తా ఉందంటే, ఈ మరణము లేదా ఈ పాపము, ఈ అపరాధములు ఏం చేస్తా ఉన్నాయంటే ఒకని యొక్క మరణమును డిమాండ్ చేస్తా ఉన్నాయి. అందుకనే ఏం జరిగిందంటే, దేవుడు తన సొంత కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి ఆ మరణమునకు ప్రాయశ్చిత్తము, లేకుంటే ఆ పాపము ఏదైతే డిమాండ్ చేస్తా ఉందో ఆ డిమాండ్ను బట్టి ఆయన తన ప్రాణమును పెట్టేసి ఆయనలో ఉన్న జీవమును మనకు అనుగ్రహించటానికి. హల్లెలూయా, హల్లెలూయా. మన అపరాధముల చేతను మన పాపముల చేత మనము చచ్చిన వారమై ఉండగా క్రీస్తు మన కొరకు ఆయన మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించటానికి, క్రీస్తుతో పాటు బ్రతికించటం అంటే అర్థం ఏంటి? ఈ శుభ శుక్రవారమున అంటే ఈ గుడ్ ఫ్రైడే దినమున యేసయ్య చనిపోయాడు. అంటే మనం ఏ విధముగా అయితే చనిపోయామో పాపముల చేత, అపరాధముల చేత, అదే విధముగా యేసయ్య పైన పాపము మోపబడి యేసయ్య కూడా మరణించాడు. మరణించినటువంటి యేసయ్య ఏ విధముగా అయితే లేపబడతాడో మనము కూడా ఆ విధముగా లేపబడినట్లుగా అంటే ఆయన మరణం ఏం చేస్తుందనంటే, ఆయన మరణము మన మరణమును మృంగివేస్తుంది. His death will swallow our death.
మన మరణమును ఆ మరణము మృంగివేస్తుంది. ఆ మరణమును లేకుంటే ఆ యొక్క సిలువను మనము చూస్తూ ఉన్నప్పుడు మరణం ఏమైపోతుందంటే డిసపియర్ అయిపోతుంది. ఒకసారి సంఖ్యాకాండం 21వ అధ్యాయము, సంఖ్యాకాండం 21వ అధ్యాయము 4వ వచనము చూద్దాం. సంఖ్యాకాండం 21వ అధ్యాయము 4వ వచనము చూడండి. ఇక్కడ ఇశ్రాయేలీల గురించి మాట్లాడుతా ఉన్నా నేను, ఓకేనా? ఇశ్రాయేలీల జీవితంలో కూడా ఒక సంఘటన జరిగింది. అదేంటో నేను ఇప్పుడు మాట్లాడుతాం అనుకుంటా ఉన్నా. చూద్దాం 4వ వచనంలో, సంఖ్యాకాండం 21 4వ వచనంలో ఏమంటా ఉన్నారంటే, వారు అంటే ఎవరు? ఇశ్రాయేలీలు, ఓకేనా? వీళ్ళందరూ అరణ్యంలో ప్రయాణం చేస్తా ఉన్నారు. ఓకే, వారు ఏదోము దేశమును చుట్టిపోవలనని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. ఒక నిమిషం ఇక్కడ ఆగుదాం. వారు ఏదోను దేశమును చుట్టిపోవాలనని, ఎందుకని చుట్టిపోవాలనుకున్నారు? కారణం ఏంటంటే, ఏదోము దేశము అంటే ఏషావు దేశం. ఏషావు వాళ్ళు ఏమి చేశారంటే ఇశ్రాయేలుని వారి దేశము గుండా పోనివ్వలేదు. సో అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఆ దేశమును చుట్టూ తిరుక్కొని పోవాలి అనుకున్నారు. సో ఆ విధముగా వాళ్ళు బయలుదేరి ఆ హోరు కొండ నుండి హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా, అంటే ఎర్ర సముద్రం వైపు వాళ్ళు నడుచుకుంటూ పోయేటప్పుడు అంత జర్నీ చేసేసరికి వాళ్ళు ఏమయ్యారంట? మార్గాయాసము చేత వాళ్ళు ఏమైపోయారు? సొమ్మసిల్లిపోయారు. సొమ్మసిల్లిపోవటం అంటే ఏంటో తెలుసా? దే హ్యావ్ బికమ్ డిస్కరేజ్డ్. ఒక ట్రాన్స్లేషన్, కేజీవి ట్రాన్స్లేషన్ ఏమైనా ఉంటుంది, మచ్ డిస్కరేజ్డ్ అంటే డిస్కరేజ్ చేయబడ్డారు. తర్వాత ఇంపేషెంట్ అయ్యారు. తర్వాత డిప్రెషన్కి లోన్ అయ్యారు. ఆ తర్వాత ఇరిటబుల్ అయ్యారు. ఇలాంటి పరిస్థితులు మన లైఫ్లో ఉన్నాయా? మన లైఫ్లోనే కాదు, చాలామంది జీవితాలలో కృంగిపోయిన, తర్వాత సహనము లేని తత్వము, ఆ తర్వాత డిప్రెషన్, డిస్కరేజ్మెంట్, ఆ తర్వాత చికాకులతో నింపబడిపోయినటువంటి జనాలు. నేడు సమాజం ఎట్లా ఉందనంటే వీటన్నింటి చేత మానవులు ఏమైపోయారో తెలుసా? నింపబడ్డారు. దానికి గల కారణం ఏంటో తెలుసా? వారి అపరాధములు, వారి పాపములు. అదేంటి వారి అపరాధములు, వారి పాపములు అంటే? అవును, పాపము వలన వచ్చు జీతము మరణము. అంటే ఇవన్నీ ఏం చేస్తూ ఉన్నాయో తెలుసా? నేటి సమాజములో మనుష్యులను నాశనము చేయటానికి దారి తీసేటటువంటి ప్రక్రియ. వీటన్నిటి తర్వాత వారు అనుభవించేది ఏంటో తెలుసా? మరణమే వాళ్ళు అనుభవించేది. అందుకని ప్రభు ఏమంటున్నాడంటే, సమస్త భారమును మోసుకొని పోవచ్చులా నా ఎత్తుకు రండి. సమస్త భారమును మోసుకొని పోతున్న జనులారా, ఏ భారం మోసుకొని పోతున్నారో తెలుసా? ఇదిగో ఈ డిస్కరేజ్మెంట్ని, ఈ ఇంపేషెంట్ని, తర్వాత ఈ డిప్రెషన్ని, ఈ ఇరిటేషన్స్ని, వీటన్నింటిని, వాళ్ళ ఫెయిల్యూర్స్ని, వీటన్నింటిని మనుషులు మోసుకొని పోతా ఉన్నారు. ఇది వారి భుజముల పైన బహు భయంకరమైన భారముగా ఉండిపోయింది. ఈ భారమును మనము దింపుకోవాలి. వీటి చేత మనము ప్రయాణము చేయలేము. ఎందుకనంటే మార్గాయాసము కలుగుతుంది. అప్పుడు మనం ఏం చేస్తామో తెలుసా? మార్గాయాసము కలిగినప్పుడు ఏం చేస్తామో తెలుసా? మన నోటికి వచ్చినట్లుగా మనం మాట్లాడతాం. చూడండి, ఇశ్రాయేలీయులు ఏం మాట్లాడారో చూడండి ఒకసారి. మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లిపోయిందంట. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడిరి. చూసారా? ఈ డిస్కరేజ్మెంట్, ఈ డిప్రెషన్, ఈ ఫెయిల్యూర్స్, ఇవన్నీ మానవుల్ని ఏం చేస్తాయో తెలుసా? దేవునికి విరోధముగా మాట్లాడేలాగా చేస్తాయి. దేవునికి విరోధముగా మాట్లాడేలాగా చేసే. ఇక్కడ ఇశ్రాయేలుల పరిస్థితి కూడా అదే.
వారు దేవునికి మోషేకును విరోధముగా వాళ్ళు మాట్లాడటం స్టార్ట్ చేశారంట. విరోధంగా మాట్లాడి ఏమని మాట్లాడారో తెలుసా? ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? మీరు ఎందుకు మమ్మల్ని రప్పించారు ఈ ఐగుప్తులో నుండి? ఐగుప్తులో మేము చక్కగా బానిసత్వం చేసుకుంటూ బతికే వాళ్ళం, కానీ ఇక్కడికి మమ్మల్ని తీసుకొని వచ్చి మమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు మీరు? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవి సారము లేని ఈ అన్నము మాకు అసహ్యమైనది. ఎంత భయంకరమైన మాట! దేవుడు ఇచ్చిన మన్నాని వాళ్ళు చవి సారము లేని ఆహారం అంటారు. చవి సారము లేని అంటే చప్పదైన ప్లెయిన్ రైస్. అన్నము మాకు అసహ్యమైందంట. అంటే దేవుడు ఇచ్చింది వాళ్ళకి ఏమైపోయింది? అసహ్యమైపోయింది. కారణం ఏంటో తెలుసా? వారు అనుభవిస్తున్న ఆ డిప్రెషన్, ఆ పరిస్థితులు, ఆ మార్గాయాసము చేత వారికి కలిగినటువంటి ఆ యొక్క సొమ్మసిల్లుపాటు లేకుంటే సొమ్మసిల్లిపోవటం వలన వచ్చినటువంటి మాటలని. ఈ రోజున మనము కూడా ఇట్లాంటి మాటల్ని దేవుడు మనకు అనుగ్రహించిన దానిని మనము చులకనగా చేసేసి, దానిని తక్కువగా చేసి మనం ఏవేవో ఆశపడుతూ ఉంటాం. మరలా లోకము వైపు చూస్తూ, అరే లోకం అంటే మనము విడిచిపెట్టి వచ్చిన ఆ పాత జీవితం వైపు మరలా మనము ఎందుకు చూస్తూ ఉన్నామంటే కారణం ఏంటో తెలుసా? మనము సొమ్మసిల్లిపోయాం. మన మార్గాయాసము చేత మనం సొమ్మసిల్లిపోయాము. ఈ మార్గాయాసములో లేకుంటే ఈ యొక్క క్రైస్తవ జీవితంలో, ఈ ప్రయాణములో మనం ఏం చేయాలో తెలుసా? మనకు కనిపిస్తున్న ఈ పరిస్థితుల్లో మనము చూడటము మానేసి, ఈ పరిస్థితుల్లో మనము చూడటం ఆపేసి, దానిని బట్టి మనకు కలిగేటటువంటి ఆ అభిప్రాయాలను బట్టి మనము మాట్లాడటము మానేసి మనం ఏం చేయాలో తెలుసా? మనము యేసయ్య వైపు చూడాలా. చూడండి, ఇక్కడ అదే జరిగింది. ఏం జరిగిందో తెలుసా? వాళ్ళు ఆ మాటలు మాట్లాడిన తర్వాత అందుకు 6వ వచనములో అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను. చూడండి, ఇశ్రాయేలీయులు అరణ్యములో 40 సంవత్సరములు వాళ్ళు తిరుగుతా ఉన్నా సరే, అరణ్యంలో ఉన్న ఏ క్రూర మృగము కానీ, ఏ పాము చేత కానీ, ఏ తేలు చేత కానీ, దేని చేత వారు మరణించినట్లుగా ఎక్కడా లేదు. కానీ మొట్టమొదటిసారిగా ఇక్కడ ఆయన తాపకరమైన సర్పములు అంటే పాములను పంపించి వాళ్ళ మధ్యలోనికి, భయంకరమైన పాములు వాళ్ళ మధ్యలోనికి వచ్చి వారిని అవి కాటు వేసి చంపేసాయి. అంతేనా? పంపాను. అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయిరి. ఎందుకని ఈ పాములు వచ్చాయి అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? వాట్ దే స్పోక్ అండ్ వాట్ ఇట్ కాజెస్ టు స్పీక్. అంటే వారు ఆ విధముగా మాట్లాడటానికి దారి తీసిన పరిస్థితులు. సో దేవుడు పంపించాడు ఆ సర్పములను. అవునా? ఆ సర్పములు వచ్చి వారిని కరవగా వాళ్ళలో చాలా మంది ఏమయ్యారంట? వాళ్ళు చాలా మంది చనిపోవటం స్టార్ట్ అయింది. ఇశ్రాయేలీయులు అరణ్యంలో చచ్చిపోవడం స్టార్ట్ అయిపోయింది. ఆ తర్వాత 7వ వచనం, కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, ఇప్పుడు చూసారా, ఇక మరణం వాళ్ళ దగ్గరికి రాగానే అప్పటి వరకు మోషే పైన, దేవుని పైన తెగ మాట్లాడేసేసారు. ఇష్టానుసారంగా మాట్లాడారు. మాకు నీళ్లు లేవు, మాకు అన్నం లేదు, నువ్వు పెట్టే ఈ మన్నా మాకు అవసరం లేదని మాట్లాడారు. ఎప్పుడైతే వారి పైనకి మరణం వచ్చిందో, ఇప్పుడు మోషే దగ్గరికి వెళ్ళి ఏమంటా ఉన్నారు? ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి. మాట్లాడటం, దేవునికి విరోధముగా మాట్లాడటం అంటే పాపము చేయటంతో సమానం. మనం అనుకోవచ్చు,
నేను అట్లా మాట్లాడలేదు, నేను ఊరికే మాట్లాడాను, నేను క్యాజువల్గా మాట్లాడాను. నువ్వు మాట్లాడిన ప్రతి మాటకి నువ్వు లెక్క చెప్పాలి. మాట ఈజ్ ఈక్వల్ టు వాట్ యు ఫేస్. లేదంటే నీవు వ్యతిరేకంగా మాట్లాడే ప్రతి మాట అది దేవుని దృష్టిలో పాపము కింద ఎంచబడుతుంది. గుర్తుపెట్టుకో, అది పాపముగా పరిగణింపబడుతుంది. అఫ్ కోర్స్ దే హ్యావ్ ద ఛాలెంజెస్, అఫ్ కోర్స్ దే హ్యావ్ ద ట్రయల్స్. వాళ్ళ ఎదురుగా ఛాలెంజెస్, సవాళ్ళు ఉన్నాయి, వాళ్ళ ఎదురుగా కష్టాలు ఉన్నాయి. అన్నంత మాత్రాన నిరుత్సాహపడిపోవటానికి వీలు లేదు. నిరుత్సాహపడిపోయి ఆ నిరుత్సాహములో నుండి దేవునికి వ్యతిరేకమైన మాట నీ నోటిలో నుండి మాట్లాడటానికి వీలు లేదు. వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా మాత్రమే కాదు, వాళ్ళు దైవజనుడైన మోషేకు కూడా వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడారు. దేవుడు దాన్ని సహించలేదు. ఆ పాములు వాళ్ళ మధ్యలోనికి రప్పించినప్పుడు ఆ పాములు వాళ్ళని కరవగా వాళ్ళలో చాలా మంది చచ్చిపోయారు. ఆ తర్వాత వాళ్ళు యెహోవా హల్లెలూయా హల్లెలూయా మోషే దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, మోషే 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 ఈ పాముల్ని తీసేయమని యెహోవాను వేడుకో మోషే, మేము చచ్చిపోతా ఉన్నాం, మా బిడ్డలు చచ్చిపోతా ఉన్నారు, మా బంధువులు చచ్చిపోతా ఉన్నారు మోషే, మా వల్ల కావట్లేదు అని మోషే దగ్గరికి వచ్చి వాళ్ళు అడిగినప్పుడు మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా చాలు. ఇక్కడ చూడండి ఏం జరిగింది. ఈ పాములన్నీ వచ్చి వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళందరూ చచ్చిపోతా ఉన్నారు కదా. ఇప్పుడు చచ్చిపోతా ఉన్నారని చెప్పి వాళ్ళు వచ్చి మోషే దగ్గర వచ్చి అడిగారు, మోషే యెహోవాను వేడుకో మోషే అంటే మోషే వచ్చి దేవునికి ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు ఏం చెప్పాడు, సరే ఈ యొక్క పరిస్థితికి నేను ఒక విరుగుడుని ఇస్తాను, లేకుంటే ఈ యొక్క పరిస్థితికి నేను సొల్యూషన్ ఇస్తాను. ఏంటా సొల్యూషన్ అని అంటే, మోషే నువ్వు ఒక పని చేయి, ఏం చేయాలనంట, నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి, తాపకరమైన సర్పము వంటి ప్రతిమను అంటే ఒక పాము లాంటి ఒక బొమ్మను, ఒక ప్రతిమను నీవు చేయించి స్తంభము మీద పెట్టు. దాన్ని ఎక్కడ పెట్టాలా, స్తంభం పైన పెట్టాలా, పెట్టుము. అప్పుడు కరవబడిన వాడును అంటే ఏం చేయాలి, మోషేను ఒక పాము బొమ్మను తయారు చేసి ఆ స్తంభం పైన పెట్టు. ఇప్పుడు పాముతో కరవబడిన ప్రతి ఒక్కడు ఆ పామును చూస్తే ఆ యొక్క స్తంభము పైన ఆ పాము బొమ్మను చూచిన ప్రతివాడు ఏమవుతాడంట, బ్రతుకును అని సెలవిచ్చాను. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టాడు. ఇప్పుడు మోషే ఏం చేశాడు, దేవుడు చెప్పినట్లుగా ఆ ఇత్తడి సర్పము ఒక దాన్ని చేసి స్తంభము పైన మోషే నిలబెట్టారు. ఓకేనా, నిలబెట్టారు. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును చూడాల, ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికేను. ఆ ఇత్తడి సర్పమును, ఆ స్తంభము పైన నిలబెట్టబడినటువంటి ఆ ఇత్తడి సర్పమును, కరవబడిన పాము చేత కరవబడినటువంటి వీరందరూ దానిని నిదానించి చూచినందున, ఇది ఎలా ఉంది, దేనికి సాదృశ్యమో తెలుసా? యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం 13, 14, 15 వచనాలు చూద్దాం. యోహాను సువార్త 3, 13వ అధ్యాయం. మరియు పరలోకము నుండి దిగివచ్చిన వాడే పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు దిగిపోయిన వాడు ఎవడు లేడు. అరణ్యంలో మోషే సర్పమును ఎలాగెత్తెనో, అరణ్యములో మోషే సర్పమును అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. హల్లెలూయా.
హల్లెలూయా. గుడ్ ఫ్రైడే రోజున ఏం జరిగిందో తెలుసా? ఆ రోజున మోషే ఎట్లాగైతే ఇత్తడి సర్పమును స్తంభం పైనకి ఎట్లాగైతే ఎత్తాడో, మనుష్య కుమారుడు అంటే ఏంటంటే మోషే సర్పమును ఎలాగ ఎత్తును అలాగే విశ్వసించు ప్రతివాడును ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా చాలా చాలా అసలు అసలు ఆ మోషే ఆ రోజున చేసిన ఆ కార్యము ఎవరికి సరిగ్గా అర్థమై ఉండకపోవచ్చు, అవునా? కానీ చూడండి ఏంటంటే, అరణ్యంలో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అంటే ఈ రోజున యేసయ్య ఎట్లాగ ఎత్తబడ్డాడో తెలుసా? అరణ్యంలో ఇత్తడి సర్పము ఎత్తబడినట్లుగా యేసయ్య ఆ కలువరి శిలువలో ఎత్తబడ్డాడు. ఆ గొల్గొతా కొండలో ఆయన ఎత్తబడ్డాడు. ఆ కలువరి శిలువలో ఆయన ఆ సర్పము వలె ఎత్తబడ్డాడు. ఆయన ఎత్తెను. అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక, అక్కడ నశించిపోతున్న వాళ్ళు ఏం చేశారు? ఆ సర్పమును అంటే ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచి వాళ్ళు బ్రతికారు. అట్లాగే ఎత్తబడిన నిజమైన యేసయ్య, ఎత్తబడినటువంటి యేసయ్యను మనము నిదానించి ఆ శిలువలో ఎత్తబడిన యేసయ్యను నిదానించి చూచి మనము బ్రతుకుదాం. వాళ్ళు ఇత్తడి సర్పమును చూచి బ్రతికారు. ఈ రోజున సజీవుడైన యేసయ్యను, యేసయ్య సిలువ వేయబడిన యేసయ్యను, ఎత్తబడిన యేసయ్యను మనము నిదానించి చూడగలిగితే మనం ఏమవుతామంట? మనము నశింపక మనము బ్రతుకుదము. అలాగూ విశ్వసించు ప్రతి వాడును అంటే వాళ్ళు చూడటము అంటే ఏంటో తెలుసా? నమ్మటము అని అర్థము. చూచుట, వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు నిదానించి చూచారు. ఇక్కడ ఏమంటా ఉన్నాడు ఆయన? అలాగే విశ్వసించు ప్రతివాడు అంటే చూడటము అంటే అర్థం ఏంటో తెలుసా? విశ్వసించటం. నువ్వు యేసయ్య సిలువను నువ్వు చూడగలిగితే, ఆయన మరణమును నువ్వు చూడగలిగితే, ఆయన నీ కోసం ఏమి చేశాడో నువ్వు చూడగలిగితే, నాకు కనపడట్లేదు కదా, నీ ఆత్మలను చూడగలిగితే, ఆ ప్రత్యక్షతలోనికి నువ్వు చూడగలిగితే, దేవుని వాక్యములోనికి వెళ్ళి నువ్వు దానిని చూడగలిగితే, అంటే దేవుని వాక్యమును నువ్వు నమ్మగలిగితే నువ్వేమవుతావు? ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడ్డాడు. యేసయ్య మన కోసము మరణించింది మనకు నిత్య జీవమునివ్వటానికి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆ యొక్క మార్గాయాసములో కలిగినటువంటి ఆ కృంగుబాటు, ఆ డిప్రెషన్, ఆ యొక్క ఫెయిల్యూర్, ఆ పరిస్థితులన్నిటిలో నుండి, ఆ భారమును మోసుకొని పోతున్న వాటన్నింటికి విరుగుడేంటో తెలుసా? ఆయన వైపు నిదానించి చూడటమే. ఆయన వైపు నిదానించి చూడటమే. If you can see the cross or the Christ who is on the cross, సిలువలో ఉన్న యేసయ్యను నువ్వు నమ్మి నువ్వు చూడగలిగితే నువ్వు నిత్య జీవమును పొందుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే, మార్గాయాసము కలగటం వాస్తవమే. అది మనకు కలిగింది. ఈ రోజున లోకంలో ప్రతి ఒక్కరూ వీటన్నిటి చేత అనుభవిస్తూ ఉన్నారు. ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? ఇవే. వారికి ఏం చేయాలి? వాళ్ళకి ఒక నిరీక్షణ లేకపోయింది. వారి జీవితాల్లో వారికి ఒక ఆధారము లేదు. పాము కాటేస్తా ఉంటే జనులు చచ్చిపోతా ఉన్నారు. అరణ్యంలో హాస్పిటల్స్ లేవు. ఆధారం లేని టైంలో వారి ఆధారం ఏంటో తెలుసా? ఎత్తబడిన ఇత్తడి సర్పము. ఈ రోజున ఏ మానవుడు తీర్చలేని, ఏ సహోదరుడు, ఏ స్నేహితుడు తీర్చలేని ఇలాంటి పరిస్థితుల్లో నుండి మనం బయటపడాలనంటే మనం ఏం చేయాలో తెలుసా? ఎత్తబడిన యేసయ్యను నిదానించి చూడాలి. హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసం ఆయన ఎత్తబడ్డాడు, అందుకోసం చచ్చిపోయాడు. మన పరిస్థితులు నిజంగా బాగలేవు. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యములు, అవమానములు, నిందలు, అపజయములు, వీటన్నింటి చేత మనము సతమతమైపోయి కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయనను చూస్తే వాటన్నింటిలో నుండి ఆయన మనలను విడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమస్త మహిమ ఘనత యేసయ్యకే చెల్లును. ఆమేన్, ఆమేన్. ఈ రోజున మనము విమోచింపబడ్డాం, ఈ రోజున మనము విడుదల చేయబడ్డాం, ఈ రోజున మనము రక్షింపబడ్డామంటే కారణం ఏంటో తెలుసా? యేసయ్య ఆయన ఆ సర్పం వలె ఎత్తబడ్డాడు. ఆ ఎర్రని ఎండలో రమారమి 3 గంటల సమయంలో నిజంగా మనం ఈ ఎండలో వస్తూ ఉంటేనే మనకు అనిపించింది. అలాంటిది ఎర్రని ఎండలో యేసయ్య ఏ విధంగా అనుభవించాడో కదా మనల్ని రక్షించడం. మన కోసం యేసయ్య బలి అయ్యాడు. మనం బ్రతకటానికి ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయి మనల్ని బ్రతికించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వదింపబడ్డారా? దేవుడు మీతో మాట్లాడారా? ఇక నుండి మనకి ఏ పరిస్థితి వచ్చినా మన నోట్లో నుండి దేవునికి వ్యతిరేకమైన మాటలు రానివ్వకుండా ఆయన వైపు చూద్దాం. సొల్యూషన్ ఒకటే, ఏంటో తెలుసా? ఆయన వైపు చూద్దాం. ఆయన వైపు చూస్తే మనం స్వస్థత పొందుతాం. ఆమేన్, ఆమేన్.